మీకు ఎందుకు అంత అవసరం, ఎందుకంత మీరు వాళ్ళ మీద అంత శ్రద్ధ ఉంది కాబట్టి మీకు అంత అత్యంత ఆప్తుల కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్నా గాయపడ్డా పర్వాలేదు, కానీ మీకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రం ఎక్కడ ఇబ్బందులు పడకూడదు అనేటువంటి ఆలోచన చేసి కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు గాయపడేటువంటి విధంగా ఈరోజు మీరు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ కేసుని పెంచులే అనేటువంటి వ్యక్తికి ముడిపెట్టేసి అక్కడితో ముగించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి శ్రీవారి కానుకలు ఏదైతే ఉన్నాయో కోట్లాది మంది భక్తులకు ప్రతీకాన్ని గుర్తుంచుకోండి. చంద్రబాబు నాయుడు చాలా రకాలైనటువంటి నీతులు చెప్తాడు, కానీ చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తాడో అది చెయ్యడు. చంద్రబాబు నాయుడు ఏదైతే మాట్లాడతాడో దానికి భిన్నంగా వ్యవహరిస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడికి వెంకటేశ్వర స్వామి మీద ఏమాత్రం భక్తి భావం లేదు, భయం లేదు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు బయట వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్ ని ఏ విధంగా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలనే ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి తప్ప నిజంగా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే లడ్డు విషయంలో అలాంటి వ్యాఖ్యలు చేయడు. దానితో పాటు ఈరోజు జరిగినటువంటి పరకామణి ఉదంతంలో ఎంత ఉదాసీనంగా వ్యవహరించి నేరస్తులకు కొమ్ము కాసేటువంటి విధంగా తనకు సంబంధించినటువంటి వ్యక్తిని దాచిపెట్టడానికి, తనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటే వాళ్ళ ద్వారా ఇది ఏదన్నా మనకు చుట్టుకుంటుందేమో, దీనిలో నుంచి ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప జరిగినటువంటి వాస్తవాలకు సంబంధించి ఎక్కడా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆ రోజు ఉన్నది. ఒక చిన్న దొంగతనం జరిగింది, $100 జరిగితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా వదిలిపెట్టలేదే. గట్టిగానే మామూలుగా దాదాపుగా ఆ రోజు ఉన్నటువంటి దాని ప్రకారం ఒక 76,000 అనుకుంటాను నేను, నాకు తెలిసినటువంటి లెక్కల ప్రకారం 76,000 కరెన్సీ ఆ రోజు మామూలుగా మనం కన్వర్ట్ చేస్తే వచ్చినటువంటి దాని విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా విదేశీ కరెన్సీ 76,000 రూపాయలకు సంబంధించి మన రాగంలో 76,000 రూపాయలు అయితే దాని మీద నిందితుడి మీద కఠిన చర్యలు తీసుకున్నారే. ఆ రోజు ఏదైతే మాట్లాడుతున్నారు దాని కేసుకు సంబంధించి మీరు రాజీ చేశారు. రాజీ చేసింది ఎవరు చేశారు? న్యాయస్థానం చేసింది, న్యాయ వ్యవస్థ చేసింది, లోక్ అదాలత్ ద్వారా చేశారు. ఆ రోజు దానికి సంబంధించి నిందితుడు ఏ విధంగా ఎంత ఆస్తులు వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి కొనుక్కున్నాడో, ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఏ విధంగా దొంగతనంగా ఆస్తులు సంపాదించాడో ఆ ఆస్తులన్నింటినీ కూడా తిరిగి రాయించుకున్నారు. తిరిగి రాయించుకుని వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా అపచారం జరగకుండా, అన్యాయం జరగకుండా, భక్తుల మనోభావాలు గాయపడకుండా వెంకటేశ్వర స్వామికి చెందాల్సినటువంటి ఆస్తి మొత్తం వెంకటేశ్వర స్వామికి చెందేటువంటి విధంగా చర్యలు తీసుకున్నారు. ఈరోజు మీరు ఆ విధంగా కాకుండా భక్తులకు సంబంధించి దొంగలు ఉళ్ళు పంచుకుంటే వాటిలో మీరు ఏమాత్రం జోక్యం చేసుకోకుండా ఈరోజు మీరు కేవలం 555 గ్రాములు బంగారం, 176 గ్రాములు వెండి అని చెప్పి చేతులు తెలుపుకుంటే భక్తులకు సంబంధించి ఎంతో పవిత్రంగా, వాళ్ళు ఎంతో భక్తిగా, ఎంతో నిష్ఠతో వేసినటువంటి పరకామణిలో వేసినటువంటి వాటికి ఈరోజు దొంగతనం జరిగితే వాటిని ఎక్కడ పట్టించుకోలేదు. కాబట్టి మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. శ్రీవారి విషయంలో ఆ రోజు ఒక చిన్న సంఘటన జరిగితే ఎంత కఠినంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి పాలక మండలి వ్యవహరించింది అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచించి, అంతే తప్ప ఈరోజు వాటన్నిటిని పక్కన పెట్టి మా ఇష్ట ప్రకారం మేము వ్యవహరిస్తాం, మా ఇష్ట ప్రకారం మేము మాట్లాడతామని చెప్పి మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇది భక్తుల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. పరకామణి వ్యవహారం మీద పూర్తి స్థాయి విచారణ జరపాల్సిందే. ఈ చోరీలు వెనక మొత్తం ఎవరున్నారు, దీనికి సంబంధించి ఎవరెవరు ఉండాలి నెట్వర్క్ అంతా బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా పరకామణిలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. శ్రీవారి కానుకల విషయంలో మేము మరలా చెప్తున్నాం, గత ప్రభుత్వంలో కానీ ఈ రోజు కానీ ఎటువంటి రాజీ పడడం, మీరు చేసేటువంటి ఏదైతే అన్యాయాలు జరుగుతున్నాయో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. కాబట్టి భక్తుల విశ్వాసాన్ని కాపాడడం ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనటువంటి బాధ్యత అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా స్పష్టం చేస్తుంది. దాంతోపాటు ఈరోజు మీరు చూస్తే మీ దోపిడీ ఏ విధంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దాదాపుగా కిలో నెయ్యి 351 రూపాయలు ఉంటే దాన్ని అంచెలంచెలుగా పెంచి చంద్రబాబు నాయుడు 716 రూపాయలకి తీసుకెళ్ళండి ఈరోజు. అంటే మీరు తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తుల మనోభావాలను గాయపరుస్తూ రాజకీయ వేదికగా దాన్ని మార్చి మీ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల ప్రాశస్త్యాన్ని తాకట్టు పెడుతూ మరొక పక్క ఆదాయ వనరులు పెంచుకునేటువంటి విధంగా మీరు వ్యవహరిస్తూ ఈరోజు ఇందాపూర్కి సంబంధించి కేజీ 658 రూపాయలు, సంగం డైరీ బాటా రేట్ ఇచ్చాడు 600 రూపాయలు ఇస్తే బాగుంటుందని 599 రూపాయలు కేజీ, కేఎంఎఫ్ 716 రూపాయలు కేజీ. అంటే 351 నుంచి 716 రూపాయలకి ఈరోజు కేజీ నెయ్యి చంద్రబాబు నాయుడు, అంటే చంద్రబాబు నాయుడు దేవుడు సొత్తు దోచుకోవడానికి కూడా ఈరోజు వెనకాడడం లేదు. ధైర్యంగా అందుకే చెప్పాం, చంద్రబాబు నాయుడికి భక్తి లేదు, భయం లేదు,
చంద్రబాబు నాయుడు ఉన్నదల్లా వెంకటేశ్వర స్వామి బలమైనటువంటి సెంటిమెంట్ కాబట్టి ఆ సెంటిమెంట్ని రాజకీయంగా ఏ విధంగా వాడుకోవాలనేటువంటి ఆలోచన. ఈ విధంగా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం విశ్వాసం ఉంటే బిఆర్ నాయుడు లాంటి చైర్మన్ని ఒక్క క్షణం కొనసాగిస్తాడా? బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ, అటువంటి దానిలో ఉండేటువంటి వ్యక్తి చేసినటువంటి పనులు, అతను వయసు ఎంత, ఆయన వయసుగా తగ్గట్టు పనులు కాకుండా ఒక పవిత్రమైనటువంటి చైర్మన్గా ఉండేటువంటి వ్యక్తి ఈరోజు అటువంటి నీచమైనటువంటి పనులు చేసి మరలా ఆయన అంటాడు దాంట్లో ఏం తప్పు ఉంది, నాకేం కనపడలేదే అంటాడు. తప్పు కనపడేదే ఉంది. ఇంకా రెండు ఏమనాలా, తన సొంత ఛానల్ టీవీ పైన పెట్టుకొని మాట్లాడినట్టుగా దాడి చేస్తున్నారు రకరకాల. మీ మురిగితే మేము భయపడతామా? టీవీ పై బిఆర్ నాయుడు మురుగుళ్ళకి భయపడేటువంటి వాళ్ళమా? మీ అంతు చూస్తూ ఉంటారు, మీ సంగతి తేలుస్తూ ఉంటారు. నీ అంతు ప్రజలు చూస్తారు రేపు. నీ అంతు ఈరోజు భక్తులు చీకొడుతున్నారు. బిఆర్ నాయుడు ముఖాన ఉమ్మేస్తున్నారు జనాలు. ఇటువంటి వాడా, ఇటువంటి దేవస్థానానికి చైర్మన్, ఇదిగో సంఘటనలు జరుగుతున్నాయంటే కారణం ఏంది? ఆయన ఎంతసేపటికి ఆయన కార్యక్రమాలు వేరుండే, ఆయనకి దైవ చింతన లేదు, ఆయన మనశ్చింతన వేరే విధంగా ఉంది ఆయనకి. ఎప్పుడెప్పుడు వాడు చెప్పినట్టుగా ఆయన మీద వచ్చినట్టుగా మనసంతా ఎక్కడికెక్కడికి అనేటువంటివి ఆలోచన చేస్తున్నాడు తప్ప ఏ విధంగా మనం దీనిలో నుంచి ఆయన మనసంతా వెంకటేశ్వర స్వామి తప్ప మిగతా వ్యాపకాల్లో ఉన్నాడు ఆయన. కాబట్టి నీ వ్యాపకాల్లో నువ్వు ఉండేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఎట్ట గుర్తుకొస్తాడు నీకు? రాడు. కాబట్టి అటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి వాడు నిజంగా ఒక మాటతో చెప్పాలంటే అంతకన్నా సిగ్గుమాలినటువంటి వ్యవహారం ఇంకొకటి ఉండదు. దాన్ని సరే ఏం తప్పు ఉందని మాట్లాడుతున్నాడు. ఇంకా ఎంత నీచుడో బిఆర్ నాయుడు అనేటువంటి వాడు అర్థమైపోయింది. ఆయన తీసుకుని వస్తున్నారు ఒక్కొక్కడు, ఏళ్ళు ఇటు చూపిస్తా అటు చూపిస్తా రకరకాలైనటువంటి వేషాధారంలో వచ్చి హాయ్ బాయ్ అంటే తప్పేంది అంటాడు. ఒకటి సిగ్గుందా మాట్లాడదానికి? మీకు బుద్ధి ఉందా? హాయ్ బాయ్ అంటే తప్పే ఉందా? ఆ వీడియోలు చూస్తే హాయ్ బాయ్ వీడియోలు అయ్యి. మీరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి వెంకటేశ్వర స్వామి సేవ చేయడం అనుకున్నారా? వెంకటేశ్వర స్వామి సేవ చేస్తానని చెప్పి మీ పరపతి పెంచుకొని మీరు అందరికీ హాయ్ బాయ్ చెప్పడం అనుకున్నారా? కాబట్టి మీరు హాయ్ చెప్పాలా బాయ్ చెప్పాలా, ప్రజలు భక్తులు మీకు బాయ్ చెప్పడానికి సిద్ధంగా ఉండాలనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పటికైనా మేమనేది ₹1 బయటపడింది, ఇంకా ఎంత బయటపడుతుంది అనేటువంటిది ఆలోచన చేయండి. దీని మీద సుదీర్ఘంగా విచారణ జరిపించండి. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి భావం ఉంటే, చంద్రబాబు నాయుడు తాను వెంకటేశ్వర స్వామికి అతిపెద్ద భక్తుడని చెప్పుకునేటువంటి దానిలోనే కనుక నిజం ఉంటే నీ ఆధీనంలో ఉండేటువంటి దర్యాప్తు సంస్థలు పనిచేయి. అవి చాలా వాస్తవాలు వెలుగులోకి తీసుకురాలేవు. కాబట్టి ఇప్పటికైనా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, భక్తుల మనోభావాలను, శ్రీవారి భక్తుల మనోభావాలను కాపాడాలనే కోరిక నీకుంటే వెంటనే సిబిఐ లాంటి సంస్థ చేత దర్యాప్తు చేయించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తుంది. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.